హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అది. సార్ రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీస్ చూస్తూ ఉంటే జనసేనకి, టీడీపీకి మధ్య దూరం పెరిగిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే దానికి బేస్ కూడా ఉంది. హ్మ్. ఆయన ఢిల్లీ టూర్ వెళ్ళలేదు, ఎస్కేప్ హ్మ్. చేశారన్నది ఒకటి. అండ్ హ్మ్. ఆయన క్యాబినెట్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వడం లేదు. మొన్న జరిగిన కార్యదర్శుల మీటింగ్‌కి అటెండ్ అవ్వలేదు. హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి పక్కది చెప్పేశారు. హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఉంటే కేరళ, తమిళనాడు పర్యటనకి ఎందుకెళ్లారన్న ఒక చర్చ వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా దూరం పెరిగిందేమో, పవన్ కళ్యాణ్ గారు అలిగారేమో అన్న ఒక వెర్షన్ అయితే వినిపిస్తుంది సార్. మరి అవును. దీనికి మీ సమాధానం ఏంటి సార్? అంటే వాస్తవానికి అలా ఉంటుందని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాతనంతో వ్యవహరిస్తారు. అంత ఈజీగా అలిగే అవకాశం లేదు. ఓకే. ఎందుకు అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రమే కాదు. హ్మ్. బీజేపీ కూడా ఉంది. సో, ఇవాళ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు తీసుకున్నారు. సో, కాబట్టి దీంట్లో అంత ఈజీగా అలిగారా అంటే అలగలేదు అని మాత్రమే చెప్పాలి. ఎందుకు అంటే దూరం పెరుగుతుందా అంటే దూరం పెరగలేదు అని మాత్రమే చెప్పాలి వాస్తవానికి. హ్మ్. మీరన్నది వాస్తవం. ఏంటి? ఢిల్లీ పర్యటనకి వెళ్ళలేదు. సో, అప్పుడు వెన్నునొప్పి కారణంగా వెళ్ళలేదన్నారు. ఢిల్లీ పర్యటనకి వెళ్ళలేదు. ఆ తర్వాత కేబినెట్ సమావేశానికి వెళ్ళలేదు. రీసెంట్‌గా 2 రోజుల క్రితం జరిగిన ఈ మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి కూడా వెళ్ళలేదు. హ్మ్. సరే మొదటి 2 వెన్నునొప్పున్నా వెళ్ళలేదు. వెన్నునొప్పి కారణంగా బాలేదు అని అనుకున్నా. ఇటువైపు మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల అనుమానం స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఒకవైపు కేరళ దాకా వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ సమావేశానికి అటెండ్ అయ్యి వెళ్ళుండొచ్చు కదా! ఒక్కరోజు అట్లా పోస్ట్‌పోన్ చేసుకొనుండొచ్చు కదా! ఆయన కార్యక్రమాలు అని కొంతమంది అసంతృప్తి లేదా అనుమానం లేదా ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే బహుశా నేను అనుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముందస్తుగానే ఆ కేరళ టూర్ పెట్టుకొని ఉంటారు. దానికోసం ప్రోటోకాల్ అంతా కూడా రెడీ అయింది. ఆయా రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రోటోకాల్ రెడీ అయింది. ఆ ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అక్కడికి వెళుతున్నారు. ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వాలు ప్రోటోకాల్ పాటించి ఆయనకు దర్శన ఏర్పాట్లన్నీ చేస్తాయి. అటువంటప్పుడు సడెన్‌గా ఈ కార్యక్రమం వాయిదా వేసుకొని, ఈ మంత్రుల కార్యదర్శి సమావేశానికి వెళ్ళి, ఆ తర్వాత అలా వాయిదా వేసుకోవటానికి ఉండదు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం గాదు గదా! వేరే 2 ప్రభుత్వాలతో మాట్లాడి అవన్నీ జరిగుంటాయి గదా! ఆ హ్మ్. ప్రోటోకాల్ అంతా గూడా మళ్ళీ ఇబ్బందవుతది. ఓకే. కాబట్టి వాళ్ళందరిని గూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన వెళ్ళుండొచ్చనేది మనం ఒక కోణంలో ఆలోచిస్తే మనకర్థమవుతోంది. ఓకే. మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఉన్నప్పుడు సరే కేబినెట్ సమావేశానికి వెళ్ళలేదు. మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఏముందిలే అని బహుశా భావించి దీన్ని పోస్ట్‌పోన్ చేయలేక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయి ఉండొచ్చు. హ్మ్. బట్ ఈ టూర్ అవ్వంగానే మళ్ళీ యాక్టివ్‌గా ఉంటారని మనం అనుకోవచ్చు. ఓకే. ఆయన దాదాపుగా 15 రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన వెన్నునొప్పి కారణంగా చాలా సఫర్ అవుతున్నారాయన. చివరికి ఇవాళ కేరళ వెళ్ళిన తర్వాత కూడా అగస్త్య మహర్షి గారి దేవాలయంలో మూలికలు, వనమూలికలు, ఔషధాలతోటి ఆయుర్వేదిక వైద్యం చేస్తారు. హ్మ్. ఆ వైద్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారాయన. ఇదేమన్నా వెన్నునొప్పికి ఒక పరిష్కారం చూపిస్తదా అని. సో, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అధికారికంగానే ఆయన బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమాల కారణంగా ఉన్నారు. అలగలేదు అని మనం క్లియర్ కట్‌గా చెప్పొచ్చు. హ్మ్. ఇది ఒక కోణం. రెండో కోణం ఒకవేళ అలాంటి పరిస్థితి ఎందుకొస్తది? అలాంటి పరిస్థితి ఎందుకొస్తుందంటే, గతంలో ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల వల్లనే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. హ్మ్. కొట్టిపారేయలేం. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ డిప్యూటీ సీఎం వ్యవహారం అనవసరంగా రచ్చలేపారు. ఆ రచ్చ లేపిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్పందించిన విధానం పట్ల పవన్ కళ్యాణ్ గారికి కొంత అభ్యంతరం ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. హ్మ్. ఏంటి అభ్యంతరం తెలుగుదేశం పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ గారికంటే ఆ డిప్యూటీ సీఎం అంశాన్ని లేవనెత్తింది చిన్న చితక వాళ్ళు కాదు. ఆంధ్రజ్యోతి వాళ్ళు స్టోరీ రాయడం, దానికి అనుగుణంగా మహాసేన రాజేష్ స్పందించడం, ఆ హ్మ్. తర్వాత రఘురామకృష్ణరాజు స్పందించడం, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పందించడం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించడం. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు స్పందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి రావలసిన స్పందన రాలేదు. ఇది ఒక కోణంలో మాలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, ఇది ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే దీన్ని లేవనెత్తి ఉండొచ్చు అని మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకు అంటే,
సో ఒక పద్ధతి ప్రకారం ఒక ఎస్సీ కులానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా దాన్ని లిఫ్ట్ చేసి మహాసేన్ రాజేష్ ద్వారా దాన్ని సపోర్ట్ చేసే క్రమంలో సో సహజంగా ఏదైనా ఒక తీర్మానం ఆమోదించాలి అంటే ఎట్లా ఉంటుందంటే ఒక దళిత వ్యక్తి తీర్మానాన్ని ప్రతిపాదిస్తాడు, ఒక బీసీ సమర్థిస్తాడు, ఒక రాజు సమర్థిస్తాడు, అట్లా ఒక అన్ని సామాజిక వర్గాల వాళ్ళు దీంట్లో పాలు పంచుకుంటారు. అట్లానే కనపడతా ఉంది నాకు. సో ఆయన మహాసేన్ రాజేష్ చెప్పడం, దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే రఘురామకృష్ణ రాజు స్పందించడం, పిఠాపురం వర్మ స్పందించడం, సోమిరెడ్డి స్పందించడం, శ్రీనివాసులు రెడ్డి స్పందించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో ఇది వ్యూహాత్మకంగానే జరిగింది అధిష్టానానికి తెలిసే అన్న భావన మాలాంటి వాళ్ళం వ్యక్తపరిచాం. ఎస్, ఇది అయి ఉండొచ్చు ఇట్లా అనేసి. కానీ ఇది తీసుకో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అధిష్టానం అలా ఉందా అంటే ఆయన నమ్మకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరికీ అదే రకమైన గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పనిచేస్తున్నాం అంటున్నారు, మీ నాయకత్వంలో పనిచేస్తున్నాం అంటున్నారు, మీ అడుగు జాడల్లో పనిచేస్తామని చెప్తున్నారు. ఆల్మోస్ట్ రాబోయే 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంత బాంధవ్యం వీళ్ళిద్దరి మధ్య ఉండినప్పుడు అధిష్టానమే ఈ రకంగా మాట్లాడించి ఉంటుంది అన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మకపోవచ్చు. ఓకే, నమ్మలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎందుకు దాన్ని రూపుమాపటానికి సరైన రీతిలో స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారు స్పందించారుగా. ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్లో చెప్పారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ ఇచ్చారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ బహిరంగంగా రిలీజ్ చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన రీతిలో తెలుగుదేశం స్పందించాల. అసలు స్పందించాల్సింది ఎవరు ఈ అంశం పట్ల? లోకేష్, చంద్రబాబు ప్రత్యక్షంగా స్పందించాలి, ప్రెస్లో మాట్లాడాలి. ఇలా ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడద్దు, ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు, అది పవన్ కళ్యాణ్ గారే, ఎవరు మాట్లాడద్దు అనాలి. అలా అనకపోగా కనీసం ఒక లెటర్ కూడా రిలీజ్ చేయలేదే మీరు? అంతర్గతంగా దీని మీద ఎవరు మాట్లాడద్దు అని అధిష్టానం ఆదేశించింది అని మనకు ప్రెస్లో రావడం తప్ప ఒక ప్రెస్ నోట్ ఏమన్నా పార్టీ నుంచి అధికారికంగా వచ్చిందా? రాలేదు. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బహుశా కొంచెం బాధించి ఉండొచ్చు. ఇంత నేను ఇన్ని చెప్తా ఉన్నా, 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అంటున్నా, మీ నాయకత్వంలో పనిచేస్తున్నామంటున్నా, మిమ్మల్ని చూసి నేర్చుకుంటామంటున్నా, ఇంత నేను రెస్పెక్ట్ ఇచ్చి ఇంత చేస్తుంటే నన్ను డీఫేమ్ చేయడానికి మీరు ఉప ముఖ్యమంత్రి అనే అంశం తెర మీదకి వచ్చినప్పుడు మీరు స్పందించే విధానం ఇదేనా అని ఆయనకు అనిపించి ఉండొచ్చు. అది ఒకటి ఆయన్ని అది హర్ట్ చేసి ఉండొచ్చు. అది బహిరంగంగా చెప్పలేడు, అట్లని చెప్పేసి మనసులోనూ పెట్టుకోలేడు. ఒక రకంగా దాని పట్ల కొంచెం ఆయన ఇబ్బంది పడ్డాడేమో, బాధపడ్డాడేమో అనిపిస్తోంది ఫస్ట్ థింగ్. రెండవది, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణుల్ని అణిచేస్తున్నాయి. జిల్లాల్లో ప్రతి చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. చివరికి ఎమ్మెల్యేలుగా జనసేన గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సో స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే పిఠాపురం వర్మ ఆగడాలు అన్నీ కావు. సో ఎవరైతే నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ వాళ్ళ మీద దాడి చేశారో, బూతులు తిట్టారో, జనసేన వాళ్ళ మీద ఫైట్ చేశారో, వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని అగ్రతాంబూలం ఇవ్వడం అనేది ఒక రకంగా అక్కడ రుచించట్ల అక్కడ శ్రేణులకి. అంటే ఇక్కడ విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే వర్మ ఇంత చేస్తుంటే ఇక మిగతా అర్భకులు ఇప్పుడు ఉదాహరణ పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంత స్థాయి ఆయన పాపం ఆయన. సో ఆ తర్వాత అరవ శ్రీధరు రైల్వే కోడూరు పాపం ఆయన, ఆ పిల్లాడు ఆ ఎమ్మెల్యే గారు ఆయన స్థాయి కూడా అంతంత మాత్రమే. వాళ్ళందరూ బలమైన రాజకీయ నేపథ్యం, బలమైన ఆర్థిక స్వావలంబన ఉండే నాయకులు కాదు వాళ్ళు. పాపం వాళ్ళు ఒక యంగ్స్టర్స్, యువకులు, ఉత్సాహవంతులు, నిజాయితీగా ఏదైనా ఈ రాష్ట్రానికి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు గెలిచారు. కానీ వాళ్ళ మీద కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధిపత్యం. సో ఇలాంటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నాము. సో పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, కింది నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇట్లా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని ఒక రకమైన అసహనం ఆయనకు వచ్చి ఉండే అవకాశం ఉంది. ఇలాగ 1-2 కారణాల రీత్యా ఆయన బహుశా చిన్న ఝలక్ ఆయన కూడా ఇలా సమావేశాలకు రాకుండా కూడా చేసి ఉండొచ్చు. నేనే ఫోన్ చేశాను, పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదు అని
చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని మనకు వార్తలు వస్తున్నాయి. హ్మ్. బహుశా కొంత అలక వహించి కూడా ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న పనులు అలా ఉన్నాయి కాబట్టి ఆయన నొచ్చుకుని ఉండొచ్చు. కాబట్టే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండుండొచ్చు అని కూడా అనిపిస్తోంది. ఇదంతా మన మన స్పెక్యులేషన్ మాత్రమే. అధికారికంగా చూస్తే ఆయన ఈ ప్రోటోకాల్ దాన్ని మళ్ళీ మనం వాయిదా వేస్తే ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మళ్ళీ ప్రోటోకాల్ సమస్య వస్తది. మళ్ళీ ఇంకొక రోజుకి వాయిదా వేయాల్సి వస్తది. వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో ముందుగా అనుకున్న అధికారిక కార్యక్రమం కాబట్టి కొనసాగించడమే మేలని వెళ్ళిపోయారని మనం అధికారికంగా అనుకోవాలి. స్పెక్యులేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. కానీ ఇటువంటి రూమర్స్ అనేవి వైసీపీకి ఒక ఊతమిచ్చినట్టుగా Definitely అవుతూ గా. ఉంటాయి కదా సార్. వ- మరి వీళ్ళు వై- సార్ట్ అవుట్ వై- చేసుకోవాలి కదా. వైసీపీ కాచు కూర్చొనుంది. అదే. డెఫినెట్‌గా ఇలాంటి పరిణామాలు వస్తాయి, రావాలి, మనం క్యాష్ చేసుకోవాలని వైసీపీ కాచు కూర్చుంది. హ్మ్. డెఫినెట్‌గా వైసీపీకి ఇలాంటివన్నీ కూడా అవకాశాలుగా మారతాయి. అందులో డౌట్ ఏం లేదు. హ్మ్. కాకపోతే ఎన్ని ఉన్నా గానీ కోల్డ్ వార్ అనేది ఉండొచ్చు గానీ, అది బహిరంగమైన యుద్ధంగా మారనంత వరకు ఇబ్బంది ఏం లేదు. సో బహిరంగ యుద్ధంలా మారితే గనక వైసీపీ కేక్ వాక్ ఈసారి. ఓకే. సో కాబట్టి జాగ్రత్తగా ఇరుపక్షాలు కూడా ఒకళ్ళనొకళ్ళు నొప్పించక తానవ్వక అన్న రీతిలో వ్యవహరించుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. హ్మ్. మరి ఇద్దరికీ ఆ విషయం తెలుసు. బట్ కొంత అత్యుత్సాహం తెలుగుదేశం పార్టీలో ఏంటంటే కొంత రాజకీయ క్రీడలకు అలవాటు పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాలు ఎలా చేయాలి ఏంటి ఆరుతేరిన పార్టీ. పవన్ కళ్యాణ్ ఒక ఆట ఆడుకుందాం అనుకుంటున్న అనుభవం, అంతటి అనుభవం ఉన్న పార్టీ కాబట్టి అలాంటి పాచికలు వేసే అవకాశం ఉంది. బట్ అవన్నీ పారవు. పవన్ కళ్యాణ్ ముందు, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ముందు బహుశా ప్రజలు కూడా వాటినంతా కూడా